వరుస కరువులతో అల్లాడిన తెలంగాణ నేల ఇప్పుడు వ్యవసాయానికి పూర్తిగా అనుకూలంగా మారిందని మంత్రి గుండకంట్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి సమయాన్ని రైతాంగం తమకు అనుకూలంగా మలుచుకుంటే ఆర్థికంగా పురపుష్టి కలుగుతామని ఆయన చెప్పారు. మూస పద్ధతుల్లో చేసే వ్యవసాయానికి స్వస్తి పలికి వాణిజ్య పంటల వైపు రైతులు దృష్టి సారించాలని రైతాంగానికి మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందులో అవగాహన పెంపొందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వేదికల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారన్నారు. సూర్యాపేట జిల్లా పెన్పహడ్ మండలం చీదేళ్ల ధూపాడ్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ధూపాడ్లో రైతులతో మంత్రి జగదీష్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ధూపాడ్ గ్రామంలో ఉన్న భూమిలో 80% పైబడి వ్యవసాయానికి అనుకూలంగా ఉందని, ఇక్కడ రైతులు చేపల పెంపకం, వేరుశెనగ, పామాయిల్ వంటి వాణిజ్య పంటల వైపు దృష్టి సారిస్తే అధిక ఆదాయం గుడివచ్చునన్నారు. ఇప్పటికే గ్రామంలో వాణిజ్య పంటలు పండిస్తూ అధిక లాభాన్ని పొందినట్లు ముఖాముఖిలో చెప్పిన రైతులను మంత్రి జగదీష్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. వేదిక ప్రారంభం చేసుకున్న సందర్భంగా ఈ రైతు వేదిక ట్రస్ట్ రైతాంగానికి అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రైతు వేదిక ఇది రైతులందరికీ ఒక దేవాలయంలాగా ఉండాలని, ఈ రైతుల యొక్క పరిజ్ఞానాన్ని, వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి, రైతులు కొత్త రకాల పంటలు పండించడానికి కావాల్సిన విజ్ఞానాన్ని అందించుకోవడానికి, అధిక దిగుబడులు సాధించడానికి, దాని ద్వారా అధిక ఆదాయం పొందడానికి ఈ రైతు వేదిక ఉపయోగపడాలని, మనందరి రైతుల జీవితంలో విలువలు నింపాలని చెప్పి దానికి రైతు వేదిక కేంద్రం కావాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరూ కూడా మరొక శుభాకాంక్షలు తెలియజేస్తామన్నా. నువ్వు సరిగ్గా పని చేస్తున్నట్టు ఎంత అవుతుంది మొత్తం నీ భూమి? 7,000 కలిసి ప్లస్ 9,000 9,000. వ్యవసాయం చేసే భూమి 7,000, దాదాపు 80% భూమి పంట సాగు అనుకూలంగా ఉంది. మరి దాని దగ్గరగా పంటలు వేయాలి. ఏమి మందులు వేయాలి? తర్వాత వరి ఎన్ని ఎకరాలు ఇస్తున్నారు? మొత్తం క్లస్టర్, ఈ క్లస్టర్ లెక్క రాసుకొచ్చుకోలేదా? చూడు, ఆయన రోడ్డు మీద చెప్పాలి కదా, ఆయన 3,000 అనుకుంటా. 6,000 ఉందా? 4,000 5,000 2,000 మెట్టపడగా. మెట్టపడ్డ ఏం వేస్తున్నారు? పత్తి. ఇంకా వేసరి వేసినట్టుగా వేసినావా? నువ్వు ఎప్పుడు వేసినావు వేసరిగా?